ఐరన్ ఇంజెక్షన్స్ తీసుకోవడం వల్ల తల తిరగడం కానీ తలనొప్పి కానీ జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. మీరు గమనించినట్టయితే రక్తహీనత అనేది సమస్య చాలా కామన్గా మారింది. ఎస్పెషలీ లేడీస్లో ముఖ్యంగా మామూలు రెగ్యులర్గా పిల్లల్లో కానీ లేడీస్లో కానివ్వండి ముఖ్యంగా గమనిస్తూ ఉంటాం, అలాగే ప్రెగ్నెన్సీలో కూడా. సో ఐరన్ ఇంజెక్షన్స్ అనేవి చాలా వరకు సేఫ్గానే వచ్చాయి. ఈ ఐరన్ సుక్రోజ్ కానీ ఐరన్ గ్లూకోనైట్ కానీ ఈ రకరకాల మాలిక్యూల్స్ కాంబినేషన్తో సేఫ్టీ అనేది బెటర్గా ఉంది. అండ్ అది ఇంజెక్షన్ రూపంలో తీసుకున్నప్పుడు వీక్లీ వన్స్ కానివ్వండి ఆ అమౌంట్ ఎంత రిక్వైర్మెంట్ ఉంది, ఐరన్ రిక్వైర్మెంట్, ఐరన్ డెఫిసిట్ ఎంత ఉంది దాన్ని బట్టి ఇంజెక్షన్స్ అవి ఇస్తూ ఉంటారు. సో ఈ ఐరన్ ఇంజెక్షన్స్ ద్వారా తల తిరగడం అనేది చాలా తక్కువ మందిలో ఉండే అవకాశం ఉంటుంది. బట్ ఎవరికైతే రక్తహీనత ఉంటుందో అంటే హీమోగ్లోబిన్ ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో అందులో ముఖ్యమైన లక్షణం మీరు గమనించినట్టయితే నీరసంతో పాటు తల తిరగడం కూడా కామన్గా ఉంటుంది. అంటే హీమోగ్లోబిన్ ఎప్పుడైతే 7 గ్రాములు 6 గ్రాములు అలా ఉంటుందో మామూలుగా మనం 11 గ్రామ్స్ పైన ఉండాల్సింది చాలా తక్కువగా అంటే 8 బిలో 7 కానీ 6 గ్రామ్స్ కానీ 5 గ్రామ్స్ అలా ఉన్నప్పుడు మనం ఐరన్ ఇంజెక్షన్స్ అనేవి ఇస్తూ ఉంటాం. సో ఈ ఐరన్ ఇంజెక్షన్స్ తీసుకోవడం అనేది కంగారు పడాల్సిన అవసరం లేదు, అందరూ కూడా రెగ్యులర్ కూడా తీసుకోవచ్చు. బట్ ఇన్ ఏ హాస్పిటల్ ఎన్విరాన్మెంట్లో తీసుకుంటేనే మంచిది. ఈ రక్తహీనత వల్లే కొన్ని లక్షణాలు ఉంటాయి, తల తిరగడం కానీ వీక్నెస్ కానీ కాలవాపులు కానీ నడుస్తుంటే ఆయాసం కానీ ఎస్పెషలీ హీమోగ్లోబిన్ 8 గ్రామ్స్ 7 గ్రామ్స్ అలా ఉన్నప్పుడు అవుతూ ఉంటుంది. సో ఐరన్ ఇంజెక్షన్స్ తీసుకోవడం వల్లే ఈ తల తిరగడం అనేది జరగకపోవచ్చు, కాకపోతే చాలా తక్కువ పర్సెంటేజ్లో ఐరన్ ఇంజెక్షన్స్ అనేవి పడకుండా ఉండేది అనేది ఉంటుంది. అండ్ ముఖ్యంగా మనం ఐరన్ ఇంజెక్షన్ ఇచ్చే ముందు ఈ టెస్ట్ డోస్ లాగా కూడా ఇస్తాము. ఐరన్ ఇంజెక్షన్ టెస్ట్ డోస్ ద్వారా మనకు అది పడుతుందా లేదా కూడా గమనించవచ్చు. అయితే కొంతమందికి ఈ తల తిరగడం అనేది కొంత ఉన్నా అది సర్దుకునే ఉంటుంది, ప్రాబ్లమే ఉండకూడదు. ఇంకొంతమందిలో ఒక స్మాల్ పర్సంటేజ్ మామూలుగా 90% అబోవ్ బాగున్నా కొంతమంది పర్సంటేజ్లో కొంతమందికి ఈ దురద లాంటివి రావడము, తర్వాత కొంతమంది కొంచెం ఆయాసంలో కనిపించడం ఉన్నట్టయితే ఈ యొక్క ఐరన్ ఇంజెక్షన్ కొంతమందికి ఆపడానికి కూడా ప్రయత్నం చేస్తాం. అయితే ఈ ఐరన్ ఇంజెక్షన్ అనేది బ్లడ్కి అంటే మనం బ్లడ్ కొంతమంది తీసుకోవడం ఎస్పెషల్లీ 6 గ్రాములు ఉంది 5 గ్రాములు ఉంది అంటే ట్యాబ్లెట్స్తో అంత ఇంప్రూవ్ కాదు, కాబట్టి మనం బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అనేది కూడా సజెస్ట్ చేస్తాము. కానీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అనేది కొంతమందికి ఇబ్బందిగా ఫీల్ అవుతారు, లేకపోతే తీసుకోవడం అనేది కుదరదు. కాబట్టి ఐరన్ ఇంజెక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంటే. అండ్ అవి ఒక మంచి బ్రిడ్జ్ లాగా అంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్కి ఇటు ట్యాబ్లెట్స్కి ఒక బ్రిడ్జ్ లాగా ఉండి హీమోగ్లోబిన్ని ఎస్పెషలీ ఐరన్ ఎవరికైతే లోపం ఉంటుందో హీమోగ్లోబిన్ కూడా పెంచి మనం ప్రాబ్లం చాలా వరకు అంటే ఈ యొక్క సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఆయాసం కానీ తల తిరగడం కానీ ఏదైతే రక్తహీనత లక్షణాలు ఉన్నాయో అవన్నీ కూడా త్వరగా తగ్గే అవకాశం ఉంటుంది. సో కాకపోతే ఒక చిన్న స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ పేషెంట్స్లో మాత్రం కొంతమందికి ఇబ్బందిగా ఉన్నప్పుడు టెస్ట్ డోస్ అనేది ఇవ్వాలి. టెస్ట్ డోస్ ఇచ్చి ఒకవేళ వాళ్ళకి అలర్జీ కానీ రియాక్షన్ లాంటిది లేనప్పుడు అది ఇంజెక్షన్ రూపంలో మనకు స్లోగా డైరెక్ట్ ఇవ్వకుండా ఒక 100 ml కానీ 200 ml కానీ కలిపి స్లోగా ఇన్ఫ్యూజన్ రూపంలో ఒక 1/2 hour to 45 minutes పైన ఇవ్వగలిగితే యూజువల్గా ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ ఒక హాస్పిటల్ సెట్టింగ్ కానీ ఒక నర్సింగ్ హోమ్ సెట్టింగ్లో తీసుకుంటే మంచిది. తద్వారా మనకు సేఫ్టీ పరంగా అంటే బీపీ చెక్ చేసుకోవడము, వాళ్ళకి ఏమైనా దురదలు వస్తున్నాయా లేదా గమనించడము, శ్వాస ఇబ్బంది ఏమైనా ఉందా గమనించడం చేస్తే మంచిదే. కానీ చాలామందిలో ఈ ఐరన్ ఇంజెక్షన్స్ వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ తల తిరగడం అనేది చాలా చాలా తక్కువ పర్సెంటేజ్లో ఉండొచ్చు, కాకపోతే అవి సేఫ్గా ఉంటాయి. ఇప్పుడు లేటెస్ట్ ఏదైతే వస్తున్నాయో మాలిక్యూల్స్ కానీ ఇవన్నీ కూడా ఈ చెప్పినట్టుగా ఈ ఐరన్ సుక్రోజ్ కానీ ఐరన్ గ్లూకోనైట్ కానీ రకరకాల కాంబినేషన్స్లో వస్తున్నాయి. ఇప్పుడు అవి చాలా సేఫర్గా ఉంటాయి, రియాక్షన్స్ అవన్నీ తక్కువగా ఉంటాయి. సో మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా మీరు ఐరన్ ఇంజెక్షన్ తీసుకోండి. కాకపోతే డాక్టర్ సలహా మేరకు ఎంత డోస్ తీసుకోవాలి, ఎంత ఫ్రీక్వెంట్గా తీసుకోవాలి, ఎప్పుడెప్పుడు తీసుకోవాలి, ఎంత తక్కువ ఉంది మీ హీమోగ్లోబిన్, వీటన్నిటిపైన ఆధారపడి ఉంటుంది. అలాగే టెస్ట్ డోస్ ద్వారా తీసుకోవడం ద్వారా కూడా మీకు రియాక్షన్ ఏమైనా అవుతుందో తెలుసుకోవచ్చు. బట్ యూజువల్గా గమనించినట్టయితే చాలా సేఫే. మీరు యూజువల్గా మీకు అవసరాన్ని బట్టి ఐరన్ ఇంజెక్షన్ తీసుకోవడం మంచిది. ఈ వీడియో సంబంధించిన మీకు ఎటువంటి సందేహాలు కానీ సమస్యలు గాను అనిపిస్తే మీరు కామెంట్స్ రూపంలో రాసి పంపేయగలరు. మీ యొక్క సమస్య కానీ అనుమానం కానీ ఉన్నట్టయితే నెక్స్ట్ వీడియోలో నేను క్లారిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.